హాయ్ వ్యూవర్స్. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ అనబడే ఓ వ్యక్తి, అతను క్రైస్తవులకే తెలిసినటువంటి వ్యక్తి. క్రైస్తవులు కూడా చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇంకా హిందువులు అంటే వాళ్ళకి అసలు ఐడియా లేదు. అటువంటి వ్యక్తి గురించి హిందువులు మాట్లాడేలా చేశారు కొంతమంది సోకాల్డ్ క్రిస్టియన్ పాస్టర్లు అండ్ మూర్ఖుల్లాగా ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు మంచోళ్ళండి, హిందువులు మంచోళ్ళే, ముస్లింలు మంచోళ్ళే. కానీ ప్రతి మతంలో కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళు ఏంటి, ఇతర మతస్థుల గురించి, ఇతర మతాల గురించి, ఇతర మతాల దేవుళ్ళ గురించి, అంటే వేరే వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ సోషల్ మీడియా వచ్చే ఇటువంటి వాళ్ళు గట్టిగా పెరిగిపోయారు. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ మరణించిన తర్వాత కొంతమంది హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతను మరణానికి సంబంధించి కొన్ని కామెంట్లు చేశారు. దానికన్నా ముందు ఇది హిందువులు చంపినారు అని చెప్పేసి క్రైస్తవులు అటు ఇటు చేసేసి మధ్యలో కొంతమంది ముస్లింలు వచ్చేసి ఆనాడే మేము క్షమించేసాం, ఏనాడు పాస్టర్ ప్రవీణ్ మాకు క్షమాపణ చెప్పేశాడు, ఆ రోజు మేము క్షమించేసాం, ఇక మాకు ఇతను చంపాల్సిన అవసరం ఏంటి, హిందువులకే ఉందని చెప్పేసి వాళ్ళలో కొంతమంది ఇది హిందువులే చంపారని చెప్పేసి ఆ బ్రదరా పాస్టర్ ఎవరో అజయో విజయో ఎవరో ఒక అతనంట. ఎలాగంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు గుర్తింపు పబ్లిసిటీ కోసం ఆ బ్రదర్ షఫీ ఎవరు అతను, ఆ షఫీ అని అతను ముస్లిము, ఇతనేమో క్రిస్టియన్, ఇక గుర్తింపు కోసం అనాలా లేదన్నప్పుడు మరి వేరే ఏదైనా ఇష్యూస్ నాకు తెలీదు. అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అతనైతే ఏకంగా అగ్నిగుండమైంది, ఇది హత్యే, హంతకులు పట్టుకోపోతే కేసు డైవర్ట్ చేస్తే అద్దెనేది హడావుడి చేశారు. దాన్ని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, బాబు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపియ్యా, మరి ఆయన హత్య అంటాం కదా, సాక్ష్యాలు చూపించు, దానికి తగ్గట్టుగా మేము ఫాలో అవుతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆల్రెడీ కేసు డీల్ చేసినటువంటి దేవ్ కుమార్ ఐ థింక్ సో డిఎస్పీ గారు, ఆయన నెంబర్ సైతం నరసింహ కిషోర్ జిల్లా ఎస్పీ ఆయన సైతం ఇచ్చున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సైతం వాళ్ళు కూడా ఏం చెప్పినారు, ఎక్కడ కూడా ఎవరూ కూడా అడ్డదిడ్డంగా ఫేక్ వార్తలు ప్రమోట్ చేయొద్దు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇష్టమైన రీతిలో కామెంట్స్ చేయొద్దు అన్నారు. అయినా కానీ సాక్షులు అడ్డదిడ్డంగా చెలరేగిపోతూ లేనిపోయిన గలీజ్ వీడియోలు, రాతలు, పోస్టులు అండ్ బయట వచ్చేసి చెలరేగిపోతూ వాళ్ళు వీళ్ళు ఆ వీడియోలు ఈ వీడియోలు రకరకాలు. ఏంటంటే హిందువులు వచ్చేసి ఉగాది పండుగ సంతోషంగా జరుపుకోవద్దు, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ వచ్చేసి ఉగాది పండుగ రోజు కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణాలు ఇవన్నీ పెడతారు, అవన్నీ డిస్టర్బ్ చేద్దాం, నానా హడావుడి చేశారు. అందుకే మన శనివారం రోజు చాలా తెలివిగా ఈ వాటికి నేను కట్టుబడి ఉంటాను, చాలా తెలివిగా పోలీసుల చేత ప్రెస్ మీట్ పెట్టించేసి అసలు ఏమైంది ఏంటి అనేది ప్రైమరీ రిపోర్ట్ లాగా చెప్పించేశారు. ఆయన ఏ సమయంలో ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడు ఏంటని. ఇక అప్పటికే చాలామంది క్లారిటీ వచ్చేసింది, ఇది డ్రంక్ అండ్ డ్రైవరా బాబు అని. ఇక నిన్న ఏకంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ సంబంధించి కావచ్చు, శాటిలైట్ ఛానల్ సంబంధించి కావచ్చు, అసలు బిగ్ టీవీ వాళ్ళు ఇక్కడ మెచ్చుకోవాలండి. అసలు ఎలా అంటే వాళ్ళు పిన్ టు పిన్ మొత్తం లాగేశారు. ఆ తర్వాత ఏబిఎన్ వాళ్ళు కూడా ఏమని, ఇతను 11 గంటల హైదరాబాద్లో బయలుదేరితే 1 గంట తర్వాత చౌటప్పలు దాటేస్తే ఇక ఆ తర్వాత కోదాడులో అరౌండ్ మధ్యాహ్నం వచ్చేసి 3 లేదా 3కి అటు ఇటుగా అక్కడ ఒక వైన్ షాప్ దగ్గర మందు కొన్నాడు, 650 రూపాయలు ఫోన్పే చేశాడు వైన్ షాప్లో. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కాసేపు కృష్ణ మన విజయవాడ వచ్చిందనంగా ఈ కంచెచర్లకి పరిటెలకి మధ్య డిస్టెన్స్, అక్కడ ఇతను బైక్ యాక్సిడెంట్ అయింది. బుల్లెట్ హెల్మెట్ పెట్టుకున్నాడు, జావా హెల్మెట్, బుల్లెట్, వెనకాల వచ్చేసి బ్యాగు ఇవన్నీ పెట్టుకున్నాడు, కింద షూ వచ్చేసి వైట్ కలర్ షూ అన్నట్టు. దెన్ బయలుదేరినాడా ఈ పరిటల కంచెచర్ల మధ్య బైక్ యాక్సిడెంట్, స్కిడ్ అయి పడ్డాడు. మందు తాగి పడ్డాడా లేదు వేరే ఏదైనా రీజనా పోస్ట్ రిపోర్ట్లో తెలియదు. బట్ మందు అనేవి మనం తర్వాత మాట్లాడదాం, ఎందుకు ఏంటని డిస్కస్ చేసింది. ఇప్పుడేంటి, ముందు హెడ్లైట్ పగిలిపోయింది, హెడ్లైట్ ఊడిపోయింది. నెక్స్ట్ సేఫ్టీ రాడ్స్ ఉంటాయి కదా సైడ్స్, అవి కూడా ఇబ్బంది అయింది. దెన్ బిలో బండిలో పెట్రోల్ అయిపోయింది, గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చాడు. సమయం వచ్చేసి 4 గంటల 45 నిమిషాలు అవుతుంది పెట్రోల్ కొట్టించాక బయలుదేరేటప్పుడు. అప్పుడు కూడా ఇట్ట అన్నాడు, ఇట్ట 8 ఇట్ట కొట్టాను అంటే బొంక అడిగి ఉన్నాడు కుర్రాడు, ఏమని, ఏం సార్ 800 కొట్టాలా అన్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. అంటే మాట్లాడలేకపోతున్నాడా, మాట్లాడితే ఆ మత్తులో ఉన్నది తెలిసిద్దా అనుకున్నాడా, డోంట్ నో. సో చనిపోయిన అతని గురించి ఇంకా నేను తక్కువగా వేరే విధంగా మాట్లాడ అసలు అనుకోవట్లేదు. ఎంత వీళ్ళు రెచ్చగొట్టినా సరే నా జర్నలిజం ఎథిక్స్ నాకున్నాయి కాబట్టి ఫైనల్ ఇక అక్కడ ఏంటి, 8 లీటర్లు కొట్టాలంటే సరే అన్నాడు. దెన్ అక్కడ కూడా 872 రూపాయలు బిల్ అయితే అది కూడా ఫోన్పే చేశాడు. ఇక అక్కడి నుంచి మన దుర్గమ్మ ఫ్లైఓవరు
దుర్గంగుడి ఫ్లైఓవర్, నెక్స్ట్ వచ్చేసి పండిట్నగర్ బస్ స్టాండ్, దాని తర్వాత వచ్చేసి వారధి సర్కిల్, అక్కడి నుంచి బెంచ్ సర్కిల్ తర్వాత మహానాడు రోడ్డు, ఆ తర్వాత రామవరపాడు. ఈ మహానాడు రామవరపాడు మధ్యలో మరలా ఇతను బండి పడింది. అప్పుడు అక్కడ ఉండే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు వచ్చాడు, పక్కన కానిస్టేబుల్ వాళ్ళు ఆటో వాళ్ళు వచ్చారు, లేపారు. అప్పుడు సమయం 5:13 సాయంత్రం. పక్కన వెళ్ళి కూర్చోబెట్టారు. దాని మనిషి హెల్మెట్ తీలా, మాస్క్ ఉంది తీలా. ఎవరు నువ్వు ఏంటి అంటే చెప్పాడు, ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తున్నావు, రాజమండ్రి వెళ్ళాలి. మనిషి చాలా నీరసంగా ఉన్నాడు. మందు దాగి అలా మత్తులో ఉండి నీరసంగా ఉన్నాడా, వడదెబ్బ తగిలి నీరసంగా ఉన్నాడా, అది పోస్ట్ పెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే అందరూ కూడా మందు దాగా అంటున్నారు. బట్ నాకు ఎందుకో ఎక్కడో ఎందుకు లేదు సార్ ఆగుదాం అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి విషయం, అతను 5:30 నుంచి 8:20 వరకు అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, పార్కులోనే పడుకొని నిద్రపోయాడు. అంటే అంత నిద్ర వచ్చేసింది అతను. సో మందు తాగున్నట్టే అంత ఫిక్స్ అవుతున్నారు. ఆ తర్వాత లేచాడు. ఆ పక్కన అమరావతి హోటల్ అని ఏదో ఉంది, చిన్న రోడ్డు పక్కన హోటల్ లాంటిది. టీ ఈయన పోలీస్ ఇప్పిస్తే అప్పుడు మాస్క్ తీశాడు, హెల్మెట్ తీయలేదు, అలాగే ఉంచి ఎక్కడ చుట్టుపక్కల ఎవరైనా చూసినా గుర్తుపడతారని హెల్మెట్ తీయలే. వైన్ షాప్ దగ్గర తీయలే, ఇక్కడ తీయలే, ఎక్కడ హెల్మెట్ తీయలేదండి. మాస్క్ మాత్రం టీ తాగటానికి తీసాడు, జస్ట్ 2 సిప్పులు తాగి బాలేదని పడేసాడు, అయిపోయింది. ఇక రాజమండ్రి వెళ్ళాలంటే ఇక్కడే లాడ్జ్ ఉంది, పడుకోవయ్యా ఈ నైటు, ఇంత డ్రౌజీగా ఉన్నావు అండ్ మైండ్ కూడా బాగాలేదు, వద్దు అంటే లేదు నేను వెళ్ళాలంటే ఆ హెడ్లైట్ని వచ్చేసి కడదామని చెప్పి చూశారు. తాళ్ళుతో కడితే అవ్వట్లేదు. అందుకని అరే నువ్వు రాడ్ లాంటి తేరా బాబు, తీగ లాంటి తే అని చెప్పేసి పోలీసు చెప్తే ఆ హోటల్లో కుర్రాడు తేకపోతే ఇలా పోలీసు అటుపక్క ఏదో ఎత్తుకుతున్నాడు, ఈ కుర్రాడును అటుపక్క ఏది ఎత్తుకుతున్నాడు. ఇంక బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత మూర్ఖంగా వెళ్ళాడు చూడండి. సరే తాగలేదు అనుకుందాం, దెన్ ప్రాబ్లం ఉందిగా, స్టే చేయాలి కదా, రెస్ట్ వెళ్ళాలి కదా, రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా ఏలూరులో ట్యాక్స్ వైన్సా టానిక్ వైన్స్ అని చెప్పి ఒక షాప్లో మళ్ళీ అక్కడ ఒక హాఫ్ తీసుకున్నాడు, మరలా 300 రూపాయలు పే చేశాడు. ఓకే. ఆ తర్వాత 11:31 అప్పుడు కొవ్వూరు టోల్గేట్ దగ్గర కనపడ్డాడు. 11:43 లాస్ట్ది అతను యాక్సిడెంట్ జరిగిన ప్లేస్. మధ్యలో 11 కిలోమీటర్లు 11 నిమిషాలు వెళ్ళిపోయాడు. అంటే ఆ టోల్గేట్ కొవ్వూరు దగ్గర కూడా బండి హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. బండి హెడ్లైట్ లేదు, సైడ్ ఇండికేటర్ వేసుకున్నాడు, హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. అంటే ఓవరాల్ మొత్తం చూడండి. నేను మరలా చెప్తాను, మందు తాగాడా లేదనేది అందరూ తాగారని అంటున్నారు. ఎవరు? కొంతమంది గొర్రెలుగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప, ఫూలిష్గా దారుణంగా పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళు తప్ప అందరు కూడా తాగారంటున్నారు లేదా యాక్సిడెంట్ అని అంటున్నారు. బట్ కొంతమంది ఇందాక నేను గొర్రెలు అని కూడా నేను కట్టుబడి ఉంటాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ గొర్రెలు తక్కువ చేయటం కాదు. ఇక్కడ అది ఎలాగంటే ఎవరన్నా ఒకటి చెప్తే అరే మనోళ్ళేరా మనం అలాగే వెళ్ళిపోదాం, ఇది నేనేది. ఇక్కడ గొర్రెలు తక్కువ చేయట్లా, అవతలను కూడా నేను తక్కువ చేయట్లా. గొర్రెలు ఎలా ఉంటాయి, వాళ్ళ గొర్రెల్లో ముందున్నాడు ఏదన్నా చెప్తే ఇంకా అదే ఫాలో అవుతారు. అలా మొన్న ఈ ప్రవీణ్ హత్య అని కొంతమంది హడావుడి చేస్తే ఇప్పటికి అదే ఫాలో అవుతూ ఉన్నారు. పోలీసులు క్లారిటీ ఇచ్చారు, డాక్టర్ క్లారిటీ ఇచ్చారు, అయినా సరే కాదు కూడా. చివరికి ఏమైంది తేలింది, స్వయంకృత అపరాధం, వాంటెడ్గా వెళ్ళిపోయాడు నైట్ ఉండకుండా విజయవాడ దగ్గర. సో ఇప్పుడేంటి, మందు తాగాడు, ఇదిగో బిల్స్, ఇదిగో ఫోన్పే, మొత్తం డీటెయిల్స్ చెప్తున్నారు. అండ్ వాంటెడ్గా వెళ్ళిపోయాడు, తనంతట తానే నైటు స్టే చేయకుండా విజయవాడలో అని చెప్పేసి పోలీసు చెప్తున్నాడు. అంత క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడేంటి చెప్పండి, వివేకానంద రెడ్డిని ఘోరంగా చంపి అది గుండెపడని హడావుడి చేశారు. బట్ కుదరలేదు, దానికి మర్డర్ అని తేలింది. ఇక టీడీపీ చేశారు. ఎంత రచ్చ చేశారంటే ఖచ్చితంగా 2019 ఎన్నికలలో వివేకానంద రెడ్డి మరణాన్ని భయంకరంగా వాడేసింది ఈ వైసీపీ. విజయమ్మ, షర్మిల, జగన్ మొత్తం వాడి పడేశారు. జనం కూడా నమ్మి ఆ రకంగా ఓట్లు వేసేశారు. చివరికి తెలియదు ఏంటిది, వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చంపేశారండి. అదే కదా అర్థమవుతుంది ఇప్పుడు. అలాగే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ది నార్మల్ మరణమా ఇంకా ఏంటన్నప్పుడు నాకైతే 100% అది ప్రమాదమే. ఎవరు కూడా మళ్ళీ గుద్దలేదు, ఆయనంతా ఆయన బండి స్కిడ్ అయిపోయి పడ్డాడు నాకు అనిపిస్తుంది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో మందు తాగాడు లేదా తాగితే ఎంత పర్సెంటేజ్ ఉంది అదొక్కటైతే రావాల్సి ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇతనిది సహజ మరణమా ప్రమాదం అయితే హత్య అంటూ క్రైస్తవులను రెచ్చగొట్టి ఉగాదికి ముందు రాష్ట్రం అశాంతిని రేపెట్టాలని ఎంత ఘోరానికి తెగబడ్డారండి అసలు వైసీపీ వాళ్ళు. ఈ జగను అడ్డంగా దొరికిపోయారు. ఈరోజు విజువల్స్, ఫుటేజ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటి మొత్తం చెప్పేశారు. అడ్డంగా అన్నమాట వైసీపీ పరుగుపోయింది. ఇంకా ఎవరన్నా కానీ ఈ జగన్ ముసుగులోనో జగన్ పార్టీ ముసుగులోనో ఇంకా ఆ క్రైస్తవులు యొక్క ట్రాప్లో ట్రాన్స్ఫర్ కనుక ఉన్నట్టయితే, ఏ క్రైస్తవులు
దేవుడిని నమ్ముకోండి, జీసస్ని నమ్ముకోండి. మధ్యలోని చెత్త శవరాజకీయాలు చేసే బాధ్యత కాదండి. ప్లీజ్ టేక్ కేర్. సీరియస్లీ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. మొత్తం ప్రూఫ్లు అన్ని తీసి ముందు పెట్టేశారు. అడ్డంగా జగన్ అండ్ ఇది హత్య అంటున్న వాళ్ళ పరువు అంతా కూడా పోయింది.